ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ప్రవళికను నువ్వు చంపి ఆ హత్యని మా అమ్మ మీదకి తోసి మా అమ్మని జైలు పాలు చేస్తావా? నిన్ను వదిలిపెట్టనురా. ఇదేంట్రా, నేను మర్డర్ చేసినప్పుడు పక్కనే ఉండి చూసినట్టుగా మాట్లాడుతోంది. అంటే నువ్వు నిజంగా ప్రవళికని మర్డర్ చేసేసావా? నేనెందుకు చేస్తానురా? మరి ఆ రామలక్ష్మి ఎందుకు అలా చెప్పింది? ఆది ఎందుకు మరి మనకు పంపింది? ఎందుకంటే దాని బాబుకు డౌట్ వచ్చినట్టే వాళ్ళకు కూడా డౌట్ వచ్చినట్టుందిరా. దానికి నేనేం చేయనురా. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండరా ప్రభాస్. నీ మీద రఘురామ్కి డౌట్ వస్తే పర్లేదు, కట్టేసి 2 దెబ్బలేస్తాడు. కాపడం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఆ అయోధ్యలంక సిస్టర్స్ ఆద్య రామలక్ష్మికి ఏమాత్రం డౌట్ రాకూడదురా. వచ్చిందా, ఆ రఘురామ్ కంటే చాలా డేంజరు. మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. మైండ్ బ్లాక్ అయ్యేలా చేసి నువ్వు చేసిన మర్డర్ని నీతోనే క్లారిటీగా కక్కిస్తారు. రేయ్, నన్ను మర్డర్ చేయలేదని చెప్తున్నాను కదా. చెప్తున్నావు కానీ మరి ఆ చెమటలు ఎందుకు అలా పడుతున్నారా? చెమటలు పోస్తే నేను చంపినట్టేనా? నోర్మై, నిజమేరా నువ్వు చెప్పింది. ఆ ఆద్య రామలక్ష్మిలు చాలా డేంజర్. వాళ్ళకి నా మీద డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలరా? అరే, ఏం చేయలేదని చెప్తున్నావు కదరా, మరి నీకెందుకు భయం? అవును, నాకెందుకు భయం? నాకేం భయం? ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడ్డాం? వీడు నోటితో భయం లేదంటున్నాడు కానీ వీడి మొహం నిండా భయమే కనిపిస్తుంది. నో డౌట్, నాకు వీడి మీదే డౌటు. కాదు. ఈ ప్రభాస్ వీడియోకి రెస్పాండ్ అవ్వడం లేదు. వాడు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ప్రభాస్ హత్య చేయలేదని కాదు. ఆ ప్రభాస్ మనం అనుకున్న దానికంటే తెలివిగా అడుగులు వేస్తున్నాడని తెలుసుకోవాలి. శౌర్య సార్, వైట్ సారీ తీసుకురండి. వెళ్ళండి. రామా, ఈ తెల్ల చీరతో ఏం చేస్తావు? ఈ సారీయే మన ఆపరేషన్లో ఒక భాగం. ఆ ప్రభాస్ గారిని పట్టుకోవడానికి ఇదే దారి. ఏం చేయబోతున్నావు రామా? ఇదే ఆ ప్లాన్. అక్క, ए मेरी बहन नादी अक्का,
నువ్విట్ట కన్ను మూస్తావని నేను కల్లో కూడా అనుకోలేదక్క. నాకు నువ్వు తప్ప దిక్కు లేదక్క. నువ్వు కాక దారి లేదు. కానీ కొనయ్యే, జేబులో చిల్లరవినయ్యే. నువ్విట్టా పోతే నేనెట్టా బతకాలక్క? అక్క రే బాబూజీ, అక్క నా ఏడుపు విన్నావా అక్క? విన్నాను. నువ్వు చచ్చి నా కోసం వచ్చావక్క? వచ్చాన్రా, నీకు దారి చూపించడానికి వచ్చా. అక్క ఒరే బాబూజీ, నేను నీ ముందున్న ఫోటోలో లేన్రా, మరి వెనుకున్నా చూడు. తిను రామలక్ష్మి కదా? రారా బోడిగుండు, రా. నువ్వు రామలక్ష్మి కదా? కాదురా బాబూజీ, నేను మీ అక్క ప్రవళికన్రా. కాదు, నేను నమ్మను. నమ్మకపోతే అక్క అక్క అని ఎందుకు పిలిచావురా? నేను అక్క అక్క అని పిలిచింది మా ప్రబలిక అక్కని. ఆ ప్రవళికను నేనేరా బోడిగుండు. నువ్వైతే నువ్వే రావాలి కదక్క. ఆ రామలక్ష్మిలో ఎందుకు వచ్చావు? నేను చచ్చాక నా డెడ్ బాడీ బూడిదైపోయిందిరా. అందుకే నా ఆత్మ రామలక్ష్మి బాడీని అద్దెకు తీసుకుని వచ్చింది. అయినా సరే నేను నమ్మను. నమ్మకపోతే చావు, నేను పోతున్నాను. ఇంకెప్పుడు నన్ను పిలిచి ఏడవకు. అక్క అక్క ఏంట్రా? నువ్వు నాకు దారి చూపించడానికి వచ్చావు కదా, చూపించు మరి, అప్పుడు నమ్ముతా. సరే, కొంగు చాపు. నా దగ్గర కొంగు లేదు. నీ చున్ని చాపు. ఏ ఏ చున్నీనయ్యే, టవల్ ఏదో ఒకటి చావు. ఏ బోల్. ఇంత డబ్బు నాకేనా అక్క? నీకేరా. ఇన్ని రోజులు సొంత తమ్ముడిలా ఈ అక్కని చూసుకున్నావు. నేను అర్ధాంతరంగా పోయినందుకు నువ్వు చిల్లర లేని అనాథవయ్యావు కదా. తీసుకో, అంతా నీకే. అక్క థ్యాంక్ యూ అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.